కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ బాషా, కర్నూలు పార్లమెంటరీ బస్తీపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎస్టీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రమేష్ ఎరుకలి రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరిగిందని, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అన్నారు. గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎంతో బాగా జరిగిందని, అడిగిన ప్రతి క్వశ్చన్కి అధికారులు స్పందించి కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు డివిఎంసీ మీటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈరోజు మా డివిఎంసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ జవాబు దొరికింది. కలెక్టర్ గారు ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఇమీడియట్గా స్పాట్లోనే మాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాకు ఇమ్మీడియట్ రిప్లై ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలా డివిఎంసీ మీటింగ్ అంటేనే ఇలా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లాలో మాదాపూర్లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో సిఐఐ